సభాధ్యక్షుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ భక్తులు అంటలేరు జై శ్రీరామ్, జై శ్రీరామ్. జర చేతులు వాళ్ళందరూ చేతులు పనాలక్క. గింట ఎండలు వచ్చారు మా మీద ప్రేమ కొద్ది. జర గట్టిగా చెప్పారు, జర గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యా ఇందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే కొడుకు అంటున్నాడు, జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అంటున్నాడు. నిండుతుందా నిండదా? నిండుతుందా నిండదా? గట్టిగా చెప్పాలి మా చెల్లెళ్ళు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పొద్దుగాల ఇడికో ఊరకుక్క వచ్చింది. ఇదే చౌరస్తారా నిల్చొని నేను మంచిగానే మాట్లాడతాక. మంచి తెలుగు వచ్చి నాకు చంద్రశేఖరరావు కంటే మంచిగా సంస్కృతం వచ్చు. పగటి ఇడికో ఊరకుక్క వచ్చింది నిన్న. ఇవాళ పొద్దుగాల వచ్చి వాడు మొరిగిందంట. రఘునందన్ ఆలు మొగల పంచాయతీ చేస్తాడు అని మాట్లాడిందంట. అరే హరీష్, నీకు సిగ్గున్నారు? నీకు సిగ్గున్నారు? పెట్టినా నీకు చేతనైతే గజ్వేల్ టౌన్ లో కేసు పెట్టి నేను అడుగుతున్నా. ఫాల్తుగా నా వృత్తి వకాలతురా. నా వృత్తి నువ్వు ఢిల్లీకి పోయి జై తెలంగాణ అన్నప్పుడు ఒక ఆంధ్ర అధికారిని బూతులు తిట్టి కొడితే చెత్త నా కొడుక నీ తరఫున ఢిల్లీకి వచ్చి వకాల చేసిండ్రు రఘునందన్. అరే ఫాల్తుగా హరీష్, నేను ఆలుమగల పంచాయతీ చేయరా? నీ దగ్గర చాట్ల తవుడు వచ్చి కుక్కల పంచాయతీ చేస్తా చెత్త నా కొడుక. అరే నీ కలెక్టర్ గారికి నీకు హిందీ ఇంగ్లీష్ వస్తే ఫాల్తు నా కొడుక నువ్వెందుకు మాట్లాడినావురా? నీ కలెక్టర్ ఎందుకు మాట్లాడలేదురా? వెంకట్రామరెడ్డి ఏమన్నా నీ సాడుకు పెంపుడు కుక్కలా? ఎందుకు రావని వెనకాల పెట్టుకున్నావు? పెట్టురా నీకు చేతనైతే. అరే హరీష్, పైసలు వంచకుండా నువ్వు తెలంగాణ గడ్డ మీద పుడితే, నీకు తెలంగాణ పౌరుషం ఉంటే రా అంబేద్కర్ బొమ్మకాడికి, లేకపోతే రా గజ్వేల్ వెంకటేశ్వర గుడికాడికి. నువ్వు మొగలు అయితే నీలో తెలంగాణ పౌరుషం ఉంటే నేను రూపాయి వంచ అని వచ్చిన వెంకటేశ్వర కొజ్జాలో పైసలు వచ్చి నేనారా యాదికి లేదురా? ఢిల్లీలో మీద ఎస్సీ ఎస్టీ కేసు అయిన రోజు ఇదే రఘునందన్ దగ్గర నీ తరఫున వకాలత్ చేసింది మర్చిపోయినావు. ఆలుమగల పంచాయతీ చేస్తాడు. వకీళ్ళు ఏం చేస్తారా? నువ్వు చదువుకుంటే వెళ్తాను. ఏం చదివినావు? మంది చెప్పులు మోసుకొని నువ్వు మందు కాలు మొత్తం ఏం మాట్లాడుతున్నారు? మర్యాద ఇస్తే మాట్లాడుతున్నావు. రాసుకో, నీ వకీలను పంపి నా స్పీచ్ చూడు. ఇండియన్ పీనల్ కోడ్ లో నీకెన్ని సెక్షన్లు ఉంటాయి, అన్ని కేసులు పెట్టి అన్ని పెట్టుకో. చూస్తా, నీ సంగతి చూపిస్తా. బిడ్డ 200 వంచుతాడంట, 500 వంచుతాడంట, 1000 రూపాయలు వంచి ఓట్లు కొంటాడంట. అక్క అమ్ముడు పోతావా మనం? ఎన్నడన్నా వచ్చిండా మీ ఎమ్మెల్యే సూరత్ దానికి? ఈ చౌరస్తాకు వచ్చిండా? 10 ఏళ్ల నుంచి దోచుకున్నాడు. అక్క వచ్చిండా? ఫామ్ హౌస్ లో తిన్నాడు, పచ్చగున్న కాడ తిన్నాడు, ఎచ్చగున్న కాడ అన్నాడు. ఒక్క రోజులకి ఎండ పడక వచ్చిండా? మన కష్టం అడిగిండా? ఏమైందని చూసిండా? ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండావా గరీబోళ్ళకి? ఏం చెప్పిండు? ఇంటికి అల్లుడు వస్తే బిడ్డకో బెడ్రూమ్, అత్తకో బెడ్రూమ్ ఉండాలన్నాడు. వచ్చిందా అక్క? వచ్చిందా? ఒక్క బెడ్రూమ్ వచ్చిందా? మన కట్టిరు ముట్రాజుపల్లిలో మమ్మల్ని ముంచిన వాళ్ళ కోసం. మల్లన్న సాగర్ లో మమ్మల్ని ముంచి గాడ కట్టిండు. ఎడ డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టింది? ఎవడు కాంట్రాక్టర్? హరీష్ రావు వాడి బినామీ వెంకట్రావు రెడ్డి. ఇద్దరు తప్ప ఇంకొకటి పెట్టుకోమని కేసులు. నేను చాలా మంచిగా మాట్లాడతా, చాలా ఓపికతో మాట్లాడతా. ప్రపంచం అంతా చూస్తుంది రఘునందన్ మంచిగా మాట్లాడతాడని. ఇలా ఉత్తగానే మాట్లాడతాడని ఇట్లా చెత్తగా కూర్చొని 500 తోటి మా రోడ్లు కొనుక్కుందామని వస్తున్నాడు. సర్పంచులు ఎంపీటీసీని బెదిరిస్తున్నాడు. నేను ఒకటి చెప్తా, తెలంగాణ పోలీసులారా, నేను మిమ్మల్ని బెదిరిస్తలేను.
కానీ పైసలు వంచడాలని మీరు ఆపకపోతే ఈడున్న మా కార్యకర్తలు బరాబరి పైసలు వంచితే బద్దలు మాసింగాలు కొడతాం. ఎవరైనా సరే యాది గుర్తుకోరు. అరే కేసులు గీసులు జాంతానై మస్తు మందిని చూసిండు రఘునందన్ రావు. మంచి మెట్టలో చూసి ఇడికి వచ్చిండు. భయపడతామా భయపడతామా భయపడతామా? అరే మీ నాయకుడు సిట్కెళ్ళేంత ఉంటాడు, మా నాయకుడు బోధన లెక్కుంటాడు మోడీ. మా నాయకుడిని చూస్తే ప్రపంచం మొత్తం ఇది ఓసుకుంటుందా? అదే మీ లెక్క ఫామ్ హౌస్లో దాక్కునేటోళ్ళం కాదు, మీ లెక్క ఫామ్ హౌస్లో దాక్కునేటోళ్ళం కాదు. మొన్న వీళ్ళ మామ అదే కేసీఆర్ అని మీ గజ్వేల్ ఎమ్మెల్యే మెదక్ వచ్చి అడిగిండు, దుబ్బాకలో ఓడిపోయిండు రఘునందన్, మెదకులు ఎట్లా గెలుస్తాడో అని అడిగిండు. సార్ అందుకనే నీ ఊరికి వచ్చిన ఆఖరికి ఏడికి సినిమాలో బాలకృష్ణ చెప్తాడు. ఏం చెప్తాడు? మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, బిడ్డ నట్టింట్లో మీ సంగతి చెప్పింది. అందుకనే గజ్వేల్కి వచ్చిన. అరే హరీష్, నీకు చేతనైతే, నీకు తెలంగాణ భవిష్యం ఉంటే, నువ్వు తెలంగాణ ఉద్యమంలో పుట్టిన లీడర్ అయితే సాయంత్రం వస్తా 5 గంటలకి ప్రచారం అయిపోయినాక ₹1 వంచాలి తడిగుడ్డలేసుకొని వెంకటేశ్వర గుడెక్కు నేను ఎక్కుతా. ఉందా ధైర్యం? ఉందా హరీష్ అనేటానికి? ఉందా? ఏమి లేదానికి. ఏదో సూత్రం కనబడతారు అట్లా గడ్డపాల లెక్క. ఏం లేదు దానికి. కొలి మీద కట్టి కొడితే ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. అవుతుందా? కొట్టినవా? ఏడో మళ్ళీ అడ్రస్ లేకుండా వీకెండ్ టంకాలో రాలేదు. ఇవాళ వచ్చి మా కలెక్టర్ కు హిందీ వస్తుంది, మా కలెక్టర్ కు ఇంగ్లీష్ వస్తుంది. అరే ఎడ్డినా కొడుక గిడ తెలుగులో ఎందుకు మాట్లాడలేదురా? గిడ తెలుగులో ఎందుకు మాట్లాడలేదు? ఏం చేసిండో నీ కలెక్టర్? గిడ తెలుగులో ఎందుకు మాట్లాడలేదు? ఒక మాట చెప్పు. ఏం చేసిండు? మల్లన్న సాగర్ కట్టి మా వాళ్ళని ముంచిండో ముంచలేదో? మల్లారెడ్డి తన చితి తాను వేసుకొని చచ్చిపోయినా చచ్చిపోలేదో? మరి ఆ మల్లారెడ్డి ఆత్మ అడుగుతుంది ఇలా. వారి హరీష్ ఏడున్నాడు వెంకట్రామరెడ్డి అని అడుగుతుండు. అడగాలో మల్లారెడ్డి ఉసురు దాకాలో ఎవరికి దాకాలి? వెంకట్రామరెడ్డికి దాకాలి. మాకు 100 కోట్లు ఉన్నాయి. దేశంలో ఏ కలెక్టర్ దగ్గర 100 కోట్లు లేవు. వెంకట్రామరెడ్డికి ఎట్లా వచ్చినాయి ఒకసారి అడగాలి. అయినా హరీష్ అనడానికి ఏమైనా ఉండాలి. హరీష్ ఫోన్ చేస్తే 6 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా హరీష్ ఫోన్ ఎత్తాల ఈ వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్. గాయని పట్టుకొని వచ్చి మా వెంకట్రామరెడ్డి ఎప్పుడైనా మీ వెంకట్రామరెడ్డి 2 సూట్ కేసులు ఇస్తే, హరీష్ అనడానికి 2 సూట్ కేసులు ఇస్తే మా వెంకట్రామరెడ్డి ఎవరు వెంకట్రామరెడ్డి రాబాయ్ యాడ పుట్టిండు? ఇగో వాళ్ళ బిడ్డ సంగారెడ్డిలో పుట్టింది, వాళ్ళ కొడుకు సంగారెడ్డిలో పుట్టిండు అని చెప్తున్నావు కదా హరీష్. వెంకట్రామరెడ్డి ఎడ పుట్టిండో చెప్పురా, నీకు తెలివి ఉంటే. ఎడ పుట్టిండు? హరీష్ లెక్క వాడు కూడా పక్క జిల్లా వాడు. ఏ జిల్లా వాడు? పక్క జిల్లా వాడు. ఇది గుర్తు పెట్టుకోవాలి హరీష్ అనేట ఆయన. ఎందుకు నా నోట్లే నోరు పెడతారు? నన్ను ఎందుకు గెలుపుతారు? మేము మంచిగా ఏం చేసినామో చెప్పుకొని ఓట్లు అడిగేందుకు వచ్చినాం. చెత్తవేళ ఆలుమొగల పంచాయతీలు వకీలు చెప్పకపోతే ఎవరు చెప్తారా? ఏం చదువుకున్నావు? పోలీసులు చెప్తారా? పంచాయతీలు వకీలే చెప్తారు, కోర్టు చెప్తారు, జడ్జీలు చెప్తారు. ఇది కూడా తెలియదు. తొండి పంచాయతీ, చిల్లర పంచాయతీ, పైసల పంచాయతీ తప్పితే హరీష్ అనటానికి ఏం లేదు. హరీష్ అనటాన్ని వ్యక్తిగతంగా తీసుకొని రఘునందన్ ని గెలవకుండా చూస్తా అంటుండు. ఆపుతారా? భయపడతారా బీజేపీ వాళ్ళు? అదే నీ లెక్క అధికారం కోల్పోతే ఏడ్చుకుంటా ఇంట్లో పడినట్టు కాదు రఘునందన్. అధికారం ఉందా లేకున్నా ఈ గడ్డ మీద పుట్టినోండి, ఈ గడ్డ కోసమే వస్తా. ఈ గడ్డకు ఎవరైనా అన్యాయం చేస్తే అది వెంకట్రామరెడ్డి అయినా నువ్వైనా ఇదే చౌరస్తాలో బాధలు పెడతాను కొడుకున్నారా? వాడికి ఏం కాదు కదంటే ఎందుకు ఇట్లా పూర్తి తిడుతున్నావు అని అనుకుంటున్నాను. మంచిగా చెప్తే అర్థమైతే లేదు. వాళ్ళ మామకి కూడా చెప్పాలి జవాబు. వాళ్ళ మామ అన్నాడు దుబ్బాకలు ఓడిపోయినాడు మెదకులు ఎట్లా చెల్తాడు అన్నాడు. మనం అడగాలి, కేసీఆర్ ఓడిపోలేదా? ఏడు ఓడిపోయిండు? ఎవరు కొట్టిండు? ఏ జెండా కొట్టింది? తాజా జెండా కొడితే కామారెడ్డిలో కేసీఆర్ అనేటువంటి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అర్థమైతే లేదు.
నేను మొన్నటిదాకా అనుకున్నా అల్లుడు హరీష్ ఎండలో తిరిగితే ఈయనకి మైక్ దొబ్బింది మైండ్ దొబ్బింది అనుకున్నా, కానీ మా అమ్మ కూడా దొబ్బినట్టుంది. దుబ్బాకలు వెళ్ళిపోతే నెలకలకు వెళ్ళిపోతా, కొడంగల్లో ఓడిపోయి రేవంత్ రెడ్డి వచ్చి మల్కాజ్గిరిలో గెలిచిందా గెలవలేదా? మరి నువ్వు పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వరని నీ మంత్రికి ఒక ఆయన సీట్ ఇచ్చినావు, కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేకి ఓడిపోయినా ఓడిపోలేదా? ఓడిపోలేదా? నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ ఓడిపోయిండు, బాజిరెడ్డి గోవర్ధన్ తెచ్చి ఇలా నిజామాబాద్ ఎంపీకి పెట్టావు. మరి ఆరేంది ముచ్చట కేసీఆర్, నీ వాళ్ళు ఓడిపోతేనేమో పోటీ చేయాలి, మేము ఓడిపోతే పోటీ చేయలేదా? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ గడ్డ మీద జై తెలంగాణ అన్నానికి సీట్ ఇయ్యలేదో హరీష్ అనేటోడు చెప్పాలి. ఈయనొక ఆయన ఉన్నాడు బూరుపల్లి ప్రతాప్ రెడ్డి అని, ఉన్నాడా? పాపం కేసీఆర్ వెనకాల తిరిగితే ఏమన్నా న్యాయం అవుతుందేమో, ఎప్పుడన్నా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ ఇస్తాడు అనుకున్నాడు. ఎవరికి ఇచ్చిండు ఎమ్మెల్సీ? ఎవరికిచ్చిర్రు? ఎవరికైతే ఎన్నెమిక ఉండదో, ఎవరైతే చక్కగా నిలబడరో, ఎవరికైతే నోరు తెరిస్తే మాటలు రావో, ఎవరైతే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, గాళ్ళకి ఇస్తారు సీట్లు. ఎవరు? యాదవరెడ్డిని రాత్రికి రాత్రి పట్టుకొచ్చి ఎమ్మెల్సీ చేసిర్రా? నాకు యాదవ్ రెడ్డి ఏం శత్రువు కాదు, ప్రతాప్ రెడ్డి ఏం దోస్తు కాదు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే టిఆర్ఎస్ లో మాట్లాడేటోడు, వెన్నెముకున్నాడు, నిజాయితీ ఉండేటోడు ఎవరిని కూడా కేసీఆర్ ఉంచుకోలేదు. పటాన్చెరుకు వచ్చి ఇంకో మాట చెప్పిండు, ఏమని? రఘునందన్ గెలుస్తున్నాడు. ఎవరు గెలుస్తున్నారు? బీజేపీ గెలుస్తుంది, రఘునందన్ గెలుస్తుంది. అందుకని మీరు ప్యారా ముసల్మాన్ భాయిగా హమారాకు ఓటు దాలో అన్నాడు. అంటే మన ఓట్లు వద్దా? కేసీఆర్ చెప్పిండు. ఆయన కన్నా తుర్కోళ్ళు ఓట్లు ఎత్తే ఆయన గెలుస్తాడట, రఘునందన్ గెలుస్తుండు, జర ఎట్లనే ఆపూర్వని బతిలాడుతుండు. ఎవరిని బతిలాడుతుండు? ఎవరిని? అలాగే తెలియాల్సింది ఏంటంటే మా ముస్లిం అక్క చెల్లెళ్ళు కూడా బీజేపీకే, నరేంద్ర మోడీకే ఓటేస్తారు. ఎందుకంటే ఈ దేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డలకి రక్షణ ఇవ్వమని అసదుద్దీన్ ఓవైసీ అడగలే. ఇచ్చిందెవరు? అందుకే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని కొట్లాడినాం. అక్కడ మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ ని మళ్ళా తెత్తదంట. అంటే ఒక్కొక్కడు నలుగురిని చేసుకోవచ్చు, 40 మందిని కనొచ్చు, వాళ్ళని కనే మిషన్లుగా వాడచ్చు. ఈ దేశాన్ని అతలాకుతలం చేయాలనే ఆలోచన ఎవరిది? ఏం చేయాలి మరి? కాంగ్రెస్ ని ఏం చేయాలి? మల్లన్న సోదరుల బొంద పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఏనా? అరే వాడు 2000 ఇస్తున్నాడు, మంచిగా లేడు, వీడు ఇంత అంటున్నాడు, మంచిగా ఇస్తాడేమో అని మా అక్క చెల్లెళ్ళు 4000 ఇస్తారని నమ్మి ఓటేసిరు. ఇచ్చిండా? వీడుందే మా అవ్వాలి చెప్పాలి. వచ్చలే 4000 ఒక్కలా కూడా రాలేదా? మన మొండి షైకి ఎత్తరా? ఇంకో మాట చెప్పిండు మా చెల్లెళ్ళని చూపెట్టి, మహాలక్ష్మి లాగా ఉన్నారు మా చెల్లెళ్ళు, మనిషికి 2,500 బ్యాంకులు ఎత్తా అన్నాడు. వచ్చిందా చెల్లె? ఇచ్చిండా? రాహుల్ గాంధీని తెలుగు రావడానికి తుర్కని రాదు, 100 రోజులకి వచ్చి నిర్మల్లో చెప్పిస్తున్నాడు, మేము తెలంగాణలో మనిషికి 2,500 బ్యాంకులు ఎత్తున్నామని చెప్పిండు. వేసిండా? అక్క ఎవరో బ్యాంకులు నేను వచ్చినాయా? కాంగ్రెస్ చెయ్యి గుర్తు ఎసంటిదంటే భస్మాసురు వస్తాను. ఎవరైతే వరం ఇస్తారో ఆ శివుని నెత్తి మీదనే చేతి పెట్టాని పోయిందంట భస్మాసురుడు. అట్లా ఓట్లేసిన ఆడబిడ్డల్ని 6 నెలలుగా వంచింది ఎవరు? గింతంతనే ఉంటాడు. ఎవరు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుండే. ఏం తిరుగుతుండే? ఏంటది? దానిలో గుడ్డు పెడతాడా? అది కూడా తెలియదు మన ముఖ్యమంత్రికి. పాపం 7వ తరగతి చదివిండో 3వ తరగతి చదివిండో. అక్క గాలి గుడ్డు పెడతాడా అన్న? గాడిద గుడ్డు పెట్టదని కూడా మన ముఖ్యమంత్రికి తెలియదు. గిట్లే కాగితం వెనకాల ఎవరో రాసిస్తే ఆడొచ్చి గాడిద గుడ్డు అని చెప్తున్నాడు. మనం చెప్పాలి, తెలంగాణలో మెదక్లో కాంగ్రెస్ కి మనం ఇచ్చేది ఏంది? రేవంత్ రెడ్డి ఏ బొమ్మ చూపెడుతుండో ఆ బొమ్మ ఆయనకే ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఇదందరం వంట వరకు చేసినామా? జై తెలంగాణ అన్నామా? అప్పుడు ఒక మాట చెప్పినామా? ఏం చెప్పినాం? ఎవరైనా ఇటుక తోటి కొడితే మనం దేనితోటి కొట్టాలి? దేనితోటి? ఈటుకో జవాబ్ 70 అని చెప్పాలి.
చెప్పాలా వద్దా? మొన్న చెప్పిర్రు మా అక్కలు, కారును బంగారాలతో గుద్దుతే కారు ఏడమైంది, ఫామ్ హౌస్ లో కూడా లేదు కారు, పట్టణం దాడిపోయింది, ఫామ్ హౌస్ కొత్త కూడా కష్టమవుతుందని. ఇక కారు లేవాలి లేదా? ఈ ఎలక్షన్లలో మనం ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా? ఈ ఎలక్షన్లు ముఖ్యమంత్రి కోసమా? ఈ ఎలక్షన్లు సర్పంచ్ కోసమా? మున్సిపల్ చైర్మన్ కోసమా? దేనికోసం ఈ ఎలక్షన్లు? దేనికోసం? ఎవరు ఉండాలి? ఏం గుర్తు మోడీ గారిది? ఏం గుర్తు? ఆ చెల్లి అంటే లేదు, అన్నదే గిడిచిపెట్ట. ఏం గుర్తు? కమలం గుర్తు. రఘునందన్ రావు అనే నన్ను భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. 13వ తారీఖు రోజు ఓట్ల పండుగ రోజు మా అక్క చెల్లెళ్ళందరూ పొద్దుగాలనే లేచి, మా తమ్ముళ్ళు కూడా పొద్దున్న 5 గంటలకు లేచి స్నానం చేసి అమ్మా నాన్నను అన్నదమ్ముల్ని లేపి అందరికి కాళ్ళు మొక్కి ఇంటిల్లి పానివై దేని మీద వేయాలి ఓటు? ఎంత? సీరియల్ నెంబర్ ఎంత? హరీష్ రావు దొంగ ప్రచారం చేస్తుండు సోషల్ మీడియాలో. 4వ నెంబర్ మీద పువ్వు పెట్టి 4 కేయిర్రు అంటుడు. 4 కేత్తం వారి జూన్ 4 నాడు 4 ఎత్తే నువ్వు నీ మామ మళ్ళా కనబడకుండా పోవాలి. ఎంత మన సీరియల్ నెంబర్? ఎంత? ఏం గుర్తు? ఎవరు మన నాయకుడు? ఎవరు? ఏం చేసిరు మోడీ గారు? శ్రీరామ మందిరం కట్టిండు. 500 ఏళ్ల కోలే ప్రపంచమంతా ఎదురు చూస్తుంది మా రాములోరికో గుడి కట్టమని. కట్టినవా కట్టలేదా? కొంతమంది పోయి రాయలేదా? మిగిలిన తీసుకుపోయేదానికే గజ్వేల్కు రైలు ఇచ్చినాం. ఎవరిచ్చి రైలు? ఎవరు? గజ్వేల్ రైలు ఎక్కి అయోధ్య పోదామా? చేతులు ఎత్తురి పోదామా? ఒక్కొక్కరు చేతిన ఒక్కొక్కరు అందరినీ ఫ్రీగా తీసుకుపోవాలంటే ఒక్కొక్కరు మనిషికి ఎన్ని ఓట్లు వేయాలి? 100 ఓట్లు వేయించాలి. ఎన్ని వేపిస్తారా? మీరు 100 ఓట్లు వేయించి నన్ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే గజ్వేల్ నుంచి మీరందరూ అయోధ్యకి ఫ్రీగా రైల్లో పోతారు. దానికి మీరు అభినందన బాధ్యత తీసుకుంటారు. కేటీఆర్ అడుగుతున్నాడు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని. అన్న నిండుతుందా? దాడ కుక్క మొరిగింది, నేను జై జీసస్ అంటాను. నువ్వు జై జీసస్ కాకపోతే ఇంకేమన్నా అనుకో. జై శ్రీరామ్ ఎవరైనా అవమానిస్తే ఏం చేస్తాం? ఏం మగులుతాయి? బద్దాలు భాషింగాలు అయితే ఏం చెప్పాలి? రాముణ్ణి అవమానించి రాముడు నడయాడిన ఈ నేల మీద ఎవడన్నా నడుస్తాడా? ఉంటాడా? వెళ్తాడా? అట్లే అవమానించండు మీ అయ్యా, మీ నాన్న. అందుకనే ఇట్లా పోయిండ్రు మీరు. నిర్మల్ పోతే మాలలు ఉన్నారు కాబట్టి మనలు మంచిగా చెప్పిర్రు. లేకపోతే కేటీఆర్ పట్నం వస్తుండేనా? వాళ్ళు నిజంగా హనుమంతుని విశ్వరూపం చూపిస్తే గింతంత ఉంటాడు కేటీఆర్. పట్టుమని 10 మంది ఉన్నారు పోలీసులు. ఆపుతారా మనల్ని? హనుమంతుడు లంఘించితే లంకను దాటిండా? హనుమంతుని వారసులం మేం బరాబర్ చెప్పుకుంటాం. శ్రీరామచంద్రుని భక్తులం. మమ్మల్ని ఎవరైనా ఏమంటే బరాబరి లెక్కకు లెక్కిస్తాం. ఇవాళ మా వాళ్ళు చెప్తలేరు. ఇంకా మా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నిర్మల్కి వెళ్ళి కేటీఆర్ అనే ఆయన హైదరాబాద్కి వచ్చిండు. మేము ఎవరిని ఏమంటలేం, పక్కన ఉన్న పల్లెం గుంజుకుంటలేం, ప్రాజెక్టులు కడతామని భూములు గుంజుకుంటలేం. రోజుకి 18 గంటలు ఈ దేశం కోసం పనిచేస్తుండ్రు మోడీ గారు. కరోనా వస్తే అయ్యో దేశం ఏమైపోతుందో, ఉషిళ్ళు రాలిపోయినట్టు రాలిపోతాయి అనుకున్నారు. రాలిపోయినామా? టీకాలు ఇచ్చిండా? రూపాయి తీసుకున్నాడా? పైసలు ఉన్న వాళ్ళంతా పట్నం పోయి లక్ష పెట్టుకుంటే ఈడున్న గరీబ్ వాళ్ళందరికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా టీకాలు ఇచ్చినవా లేదా? కరోనా నుంచి కాపాడలేదా? మనిషికి 5 కిలోల బియ్యం 3 ఏళ్ల కూడా ఇస్తున్నావా లేదా? అక్క మరి యాడ్ చేసుకో. 200 ఇచ్చి పొద్దు కొత్తగట ఓటేయమని తీసుకోండి. 200 కాదక్క, 500 ఇచ్చినా తీసుకోండి, 1000 ఇచ్చినా తీసుకోండి, తులం బంగారం ఇచ్చినా తీసుకోండి. ఓటు దేనికి వేయాలక? అప్పుడు ఎత్తలేదు మా చెల్లెళ్ళు. మీ తమ్ముడు వచ్చి మిమ్మల్ని పుట్టింటికి తోలుకపోతా అంటే స్నానం చేసి తల నిండి ఏం పెడతారు? ఆడపిల్లలకి ఇష్టమైన ఏంది?
మరి రఘునందన్ గుర్తయింది, మోడీ గారు గుర్తయింది. సీరియల్ నెంబర్ ఎంత, ఎన్నడు ఓట్లు? 13వ తారీఖు నాడు. దేనికి వేయాలి? వేయాలా? ఫామ్ హౌస్ గిలబడాలా? ఎలక్షన్ కోడ్ ఉంది, 5 దాటి మనం మాట్లాడొద్దు. మీరు కూడా 5 గంటల కల్లా మీ గూట్లలోకి చేరాలి. అందుకని 4:30కు మీటింగ్ బంద్ చేద్దాం. మనం క్రమశిక్షణను పాటించటం. 5 దాటినాక ఎవరి మెడలలో పార్టీ కండువాలు ఉండొద్దు. ఇప్పుడు ఉండొచ్చు, ఇంకా గంట ఉంది, డోంట్ వరీ. 5 దాటిన తర్వాత జెండాలు ఉండకూడదు. అందుకని కొద్దిగా ముందుగానే మీకు సెలవు ఇస్తాను. చివరిగా కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి పటాన్ చెరువుకు వచ్చిండంట. ఏడికి వచ్చిండు? పటాన్ చెరువుకు వచ్చి చెప్తుండంట, మా బీసీ బిడ్డ అని చెప్తుండంట. మరి టాటా శ్రీనివాస్ గౌడ్ అనే బీసీ తమ్మి మీటింగ్ ఖరాబ్ చేయకురా భయ్, మీటింగ్ ఖరాబ్ చేయకు. పొద్దుగానే హరీష్ రావు వచ్చి ఇప్పుడే నా నోరంతా ఖరాబ్ చేసిండు, మళ్ళీ నువ్వెందుకు ఖరాబ్ చేస్తావు? మనం ఒకటి ఆలోచించుకోవాలి దయచేసి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనం ఇవాళ రేపు 2 రాత్రులు మనల్ని మనం కాపాడుకోవాలి, మన ప్రజల్ని కాపాడుకోవాలి. పైసలు తప్ప ఇంకేం లేదు కారుకి. జనం ఎప్పుడో డిసైడ్ అయినారు కారు కోటేయొద్దని. ఎందుకంటే ఈ ఎలక్షన్లు హరీష్ రావు ఎలక్షన్లు కాదు, ఈ ఎలక్షన్లు కేసీఆర్ ఎలక్షన్లు కాదు. ఈ ఎలక్షన్లలో వాళ్ళు గెలిచి చేసేదేం లేదు. జరంతసేపటి క్రితం రేవంత్ రెడ్డి పటాన్ చెరువుకు వచ్చి చెప్తున్నాడంట, ఏమని? రఘునందన్ గెలిస్తే ఏం రాదు. రేవంత్ రెడ్డి జర సునో, నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారిని బతిలాడి ఆదిలాబాద్కి వస్తే పెద్దన్నాని దండం పెడితే ఢిల్లీ పైసలు ఇస్తే నీ కారులో డీజిల్ పోసుకొని తిరుగుతున్నావు బిడ్డ. లేకపోతే తెలంగాణలో నేను చెప్పలే, రేవంత్ రెడ్డి చెప్పిండు. వెనుకన్ని లంక బిందెలు ఉన్నాయని వస్తే ఏమున్నాయని చెప్పిండు, ఏమున్నాయి? మట్టి కుండలు ఉన్నాయని చెప్పిండు. బిడ్డ సర్కారు నడవాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి దయదలిస్తే తప్ప నీ సర్కారు నడవదు. రేవంత్ రెడ్డి కూడా అడుగుతుండంట, రేవంత్ రెడ్డి కూడా పటాన్చెర్ల బతిలాడుతుండంట ముస్లిం సోదరుల్ని, जरा हमारे को वोट डालो नहीं तो वो बीजेपी जीत रहे मगर बीजेपी के हाथ में चले गए अंటున్నాడు. గెలవాలా వద్దా? బీజేపీ గెలవాలా వద్దా? రేవంత్ రెడ్డి ముస్లింల ఓట్లనే అడుక్కుంటుండు, చంద్రశేఖర్ రావు ముస్లింల ఓట్లనే అడుక్కుంటుండు. మరి హిందూ సమాజం ఇవాళ ఆలోచించాలి. హిందువుల ఓట్లకు వద్దా? ఇద్దరు కూడా చెప్తారు రఘునందన్ గెలుస్తాడట, బీజేపీ గెలుస్తుందట. జర ఆపూర్రి అని బతిలాడుకుంటున్నారు. పట్నంకి వెళ్ళి తెచ్చుకోరి, బీదర్కి వెళ్ళి తెచ్చుకోరి, ఇంకా సాధన అయితే బంగ్లాదేశ్కి వెళ్ళి తెచ్చుకోరి. మన గెలుపుని ఆపుతారా? 180 మంది ఉన్న హిందూ బంధువులు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? మోడీ గారు ఈ దేశం కోసం పనిచేస్తా ఉంటే ఎందుకు భయపడుతున్నారు అనేది దయచేసి ఒకసారి ఆలోచించాలి. అందుకని చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తా. బరాబర్ మేము జై శ్రీరామ్ అంటాం, దాని అర్థం పక్కన ఉన్న బొమ్మని కాదు, అందరినీ గౌరవిస్తామని చెప్పి మా సమాజం, మా సంస్కృతి, మా టీచర్లు మాకు నేర్పినటువంటి గురువులు నేర్పినటువంటి విద్య. దాని అర్థం మేము పరమతాలని ద్వేషిస్తామని కాదు, మాకే పరమత సహనం ఎక్కువ ఉంది. నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేదని వస్తే ఎవరినైనా క్షమిస్తారు హిందూ బంధువులు. ఇది గుర్తుపెట్టుకోవాలి సమాజం. ఇవాళ కేసీఆర్ అదే మాట చెప్పిండు, రేవంత్ రెడ్డి అదే మాట చెప్పిండు. రఘునందన్ గెలుస్తుండు, ఏదో ఒకటి చేసి నాపూర్లో పోయని అడుగుతున్నారు. ఏం చేయాలి మరి? మనం ఏం చేయాలి? కేసీఆర్ లెక్క మనం మాట తప్పొద్దు. కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ వస్తే నేను కాపలా కుక్క లెక్క ఉంటా అన్నాడు. ఉన్నాడా? కాపలా కుక్క లెక్క ఉన్నాడా? పంది కొక్కు లెక్క దోసుకున్నాడు. ఎట్లా దోసిండు? ఎట్లా ఎంత ఫామ్ హౌస్ ఎంత? ఆయన ఫామ్ హౌస్ లో నీళ్ల కోసం 4 ఊర్లను రాత్రి లేపి కొండపోచమ్మ సాగర్ కట్టిరా కట్టలేదా? గజవేలకు నీళ్ళు ఇచ్చిరా? కొండపోచమ్మ సాగర్ తోటి గజవేలకు నీళ్ళు వచ్చినాయో? ములుగుకు వచ్చినాయో? మలుకుకు వచ్చినాయో? వెంకట్రామరెడ్డి అన్నట్టు ఆయన ఏడ కాలువ పెట్టాలి, ఏడ కాట పెట్టాలి, ఏడ భూములు కబ్జాలు చేయాలి. ఇది తప్ప వెంకట్రామరెడ్డికి ఏం లేదు. అందుకనే గజవేల్లో హరీష్ రావు మాట్లాడుతున్నాడు. సిద్దిపేటకు చెప్పి నన్ను చూసి ఓటేయ్యి, మా మామయ్యని చూసి ఓటేయ్యి. నువ్వేమైనా పెళ్లి కొడుక? నిన్ను చూసి పెళ్లి చేసుకోవడానికి? పెళ్లి కొడుకేమో నోరు దేవత్తలేదు. వాడు మూగోడో, మంచోడో, గుడ్డోడో, గూరోడో మాట్లాడిస్తే తెలుస్తుంది. అవునా కాదా? మరి కలెక్టర్ కదా, రఘునందన్ కంటే ఎక్కువ చదువుకున్నాడు కదా, ఎందుకు మాట్లాడతలేవు? వారి మాట్లాడాలా వద్దా? 100 కోట్లు పెడతాడట. అక్క పెట్టిండా? 2021లో గెలిచిండు. ఎప్పుడు? ఫ్రీగా కేసీఆర్ కాలు మొక్కితే ఫ్రీగా వచ్చిందా?
సర్పంచ్ పోటీ చేయాలంటే కూడా లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఫ్రీగా తెచ్చుకున్నావు ఎమ్మెల్సీ, ఒక్క రూపాయి ఖర్చు పెట్టినావా? ఒక్క రూపాయి ఖర్చు పెట్టినావా? ఎప్పుడైనా గజ్వేల్కి వచ్చిండా? గరీబ్ వాళ్ళ దగ్గరికి వచ్చిండా? R&R కాలనీకి వచ్చిండా? అక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా పరామర్శించిండా? ఎవరో బిడ్డ కన్నా పెళ్ళుంటే పుస్తకలు ఇచ్చిండా? మరి ఏమిస్తాడు? ఎంగిలి చేయితోటి ఇట్లా ఇట్లా అన్నోడు ఏం చేస్తాడు వెంకటరామరెడ్డి? అందుకని దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. కాళ్ళు మొక్కటోడు, బానిస పదవులు చేసేటోడు, సూట్ కేసులు పెట్టి సీట్లు కొనుక్కునేటోడు కావాలన్నా నిలబడి సింహం లెక్క నిలబడి నాకు ఇది కావాలి అని కొట్లాడేటోడు కావాలన్నా ఒక్కసారి ఆలోచించాలి. ఎవరు కావాలి? నేను దుబ్బాకకి 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే నువ్వు మా పార్టీ కాదని నేను కోసం పెట్టిరు. కానీ నరేంద్ర మోడీ గారు గజ్వేల్ ఎమ్మెల్యే కారు గుర్తైన అయినప్పటికీ కూడా గజ్వేల్కు రైలు ఇచ్చిండా? సిద్దిపేటకు రైలు ఇచ్చిండా? మెదక్కు రైలు వచ్చిందా? రైలు వస్తే ఆ మోడీ బొమ్మని దాన్ని మూర్ఖుడు ఎవరు? అసంటి చిల్లర కొట్టేద్దామా? అసంటి చిల్లర పార్టీలను గుర్తుంచుకుందామా? దుబ్బాకల రఘునందన్ దెబ్బ కొడితే టిఆర్ఎస్ పార్టీ 3 ఏళ్లలో భూస్థాపితమైంది. అయిందా లేదా? ఓడిపోయిందా లేదా? కుండకు ముందటి రంధ్రం కొట్టినాడే మగోడు. అవునా? కుండకు రంధ్రం పడ్డంటే ఎంసీలు పెట్టినా, ఫెవికాల్ పెట్టినా, ఫెవికిక్ పెట్టినా నీళ్లు గారిపోతాయా? పోతాయా? దుబ్బాకల టిఆర్ఎస్ అనే కుండకి చిల్లెవరు కొట్టిరు? గీడున్నలే కొట్టిరు, గీళ్ళే కొట్టిరు. గీ 0 పాయింట్లు గీ రబ్బర్ చెప్పులే కొట్లాడినాయి. మేమే దుబ్బాకల కుండ చిల్లి కొట్టినాం. ఉన్నదా? 3 ఏళ్ల తర్వాత కుండ 3 సీట్లు తిరిగినాక కుండని ఏం చేస్తారు? ఎత్తేసి వెనకకు తిరగకుండా పోతారు. ఇక ఎత్తేసిరా? తెలంగాణలో ఎత్తేయలేదా? ఎత్తేయలేదా? అర్థమైందా హరీష్? ఎత్తేయలేదా? అందుకని నాతో పెట్టుకోక బిడ్డ, మంచిగా ఉంటావు. చివరిగా ఒక మాట, మీ అందరికి కూడా కొద్దిగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతున్నట్టుంది. మా పోలీస్ మిత్రులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి 13వ తారీఖు రోజు సీరియల్ నెంబర్ 3 కమలం గుర్తు మీద ఓటేయమని మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ, ఈ రోజు రేపు ఎక్కడ డబ్బులు పంచుతున్నట్టు అనుమానం ఉందా 10 మంది పోయి బాజాప్తా 100 ఫోన్ చేయండి. అర్ధగంటలో పోలీసులు వచ్చి కాపాడుతారు. కాపాడకపోతే ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే, నేరం జరుగుతున్నప్పుడు నీకు యూనిఫామ్ లేకున్నా నువ్వే సివిల్ పోలీసు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తాడు. ఎవరన్నా కారులో పైసలు తెచ్చిర్రు అనుకోండి, కారు ఆపకుండా మీదికి వచ్చిర్రు అనుకోండి, ఏం చేయాలి? 2 అద్దాలు పోతాయి అంతే. ఏమైతుంది? వెనకద్దం ముంగటద్దం పోతుంది. అప్పుడన్నా ఆగుతాడా? తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ అప్ప చెప్పు. అంతేనా? సివిల్ పోలీసులుగా మన కళ్ళ ముంగట నేరం జరుగుతుంటే ఓట్లకు పైసలు వంచుడు నేరమా కాదా? పంచటోళ్ళని ఎంకరేజ్ చేద్దామా, తరిమి కొడదామా? మీరు ఇప్పుడు ఊరుకోగానే ఫస్ట్ అదే పని మీద ఉండాలి. ఏం పని మీద ఉండాలి? ఏం చేస్తుండాలి? ఎవరు బీఆర్ఎస్ లీడర్లు ఎవరెవరైతే కదులుతున్నారు, ఎటు పోతున్నారు, ఎవరు ఒక్కొక్క ఇంటికి 2 సార్లు పోతున్నారు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. చూద్దామా? కాపాడదామా? మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతుండ్రు. 400 పార్లమెంటు సీట్లు గెలుస్తున్నాం. దాంట్లో మెదక్ ఎంపీ ఉండాలన్నా వద్దా? పక్కింటి ముద్దాడదామా? మన ఎంపీ మనకు ఉండాలన్నా? పక్క ఎంపీని చూసి సంతోషపడదామా? మెదక్ ఎంపీ గెలవాలన్నా వద్దా? మల్కాజ్గిరి ఎంపీలో, కరీంనగర్ ఎంపీలో చూసి సంతోషపడదామా? మెదక్ ఎంపీ మా రకం ఉన్నారని చెప్పుకుందామా? ఏం చెప్దాం? దేనికి కొట్టేద్దాం? దేనికి? జై శ్రీరామ్. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ 45 డిగ్రీల టెంపరేచర్ లో అటు సూర్యునితో ఇటు డాంబర్ రోడ్ తో పోటీ పడి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి గజ్వేల్ నియోజకవర్గ పెద్దలు మిత్రులు దారం గురువారెడ్డి గారు, కప్పర ప్రసాద్ గారు, ఎల్లు రామరెడ్డి గారు, జస్వంత్ రెడ్డి గారు, తేతులపల్లి రామరెడ్డి గారు, పట్టణ అధ్యక్షుడు మిత్రుడు మనోహర్ యాదవ్ గారు, గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ కన్వీనర్ మిత్రుడు సాయిబాబా గారు, కో కన్వీనర్లు మహేష్ గారు, సురేష్ గారు, నగరామ శ్రీనివాస్ గారు, జిల్లా కార్యదర్శి శశిధర్ రెడ్డి గారు, నందన్ గౌడ్ గారు, మల్లం రాజు గారు, మాజీ జడ్పీటీసీ సభ్యులు